మ్మ్. ఇంకా ఇదే నా లాస్ట్ డే కాలేజ్లో. దాని తర్వాత రేపు గ్రాడ్యుయేషన్ స్టార్ట్ అవుతుంది. అందుకనే ఈరోజు ఆల్మోస్ట్ ఎవరు ఉండరు. అందుకే మీకు మొత్తం అంతా తిప్పి చూపిస్తున్నాను. నేను ఇప్పుడు జిమ్లో ఉన్నాను. ఒక 1 అవర్ వరకు ఉండొచ్చు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు, నాకు తెలీదు. అందుకని ఇది వాట్సాప్లో పట్టదు కాబట్టి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. చూడండి, మొత్తం అంతా తిప్పి చూపిస్తాను. కాకపోతే నాకు తెలీదు లోపలికి వెళ్ళగలనా లేదా అని. కొన్నిటికి డామ్స్ వాటికి లోపలికి వెళ్ళాను. అది చూద్దాం, పెద్ద ఏముండదు. వెళ్ళినా ఒకటే, వెళ్ళకపోయినా ఒకటే. అందుకని చూపించాల్సినవన్నీ చూపిస్తాను. ఆల్మోస్ట్ ట్రై చేస్తాను అన్నీ ఏమేమి చూపించాలన్నాయి. ఇంకా అది సరే, మరి వెళ్దాం పదండి. ఇది జిమ్ ఇలా ఉంటుంది అన్నమాట. అన్నీ ఉంటాయి ఆల్మోస్ట్. ఈ థ్రెడ్ మిల్స్, వీట్ మిల్స్ అన్నీ. ఒక పంచింగ్ బ్యాగ్ తెప్పించి అన్నీ ఉంటాయి ఆల్మోస్ట్ అన్నీ. బాగుంటుంది జిమ్ అయితే, చాలా బాగుంటుంది. చేశాను, ఇంకా ఇదే నా లాస్ట్ డే కాబట్టి చేసినన్ని చేసేసాను. ఇంకా అంతా ఒకసారి అలా రౌండ్ వేసి చూపిస్తాను. ఇంకా అన్నది చెస్ట్ ఉంటాయి, లెగ్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఒక క్లైంబర్స్ ఉంది. ఇప్పుడు కోట్ వేసుకుందాం. ఇప్పుడు పైకి ఎక్కుదాం. ఇక్కడ చూస్తే మనకి ఏమడిగినా అంటే ఈ స్పోర్ట్స్కి సంబంధించిన కోర్ట్ యార్డ్లో ఏమడిగినా మనకి ఐడి కార్డు ఇస్తారు. పైకి ఇంటర్నెట్ చూపిస్తాను మిగతాది. అలా ఉంటుంది. పై నుంచి క్లియర్ వ్యూ ఉంటుంది. ఇక్కడేదో ఆడుతున్నారు, మనం వెళ్ళొచ్చో లేదో నాకు తెలీదు. అందుకని ఇటువైపు వెళ్దాం. ఒక్క నిమిషం. చూసారా, ఇది వచ్చేసి అదే ఉంటుంది కదా, మొత్తం అందరినీ తీసుకొచ్చి దగ్గరికి తీసుకెళ్ళి యాక్టివిటీస్ చేయిస్తారు. దాని పేరు ఇదే ఉంటుంది, ఏదో అంటారు మరి, నాకు గుర్తు రావట్లేదు. ఇదంతా ఇది ఒక కోర్ట్ అనమాట. ఇది ఒక బాస్కెట్బాల్ కోర్టు, అదే కాకుండా వాలీబాల్ కోర్టు. అది నచ్చినట్టు మార్చేసుకుంటారు. అది ఇంకొక ఇలాంటి 4 కోర్టులు ఉంటాయి. ఇదొక లోపల ఒక బాల్ ఇస్తాడు. బాల్తో దానికి గోడకి వేసి కొట్టి ఆడుకోవడం. ఇది కూడా సేమ్, కాకపోతే లోపల టేబుల్ టెన్నిస్ వేస్తారు. మామూలు టేబుల్ టెన్నిస్ ఆడరు, అదే ఆడతారు ఎక్కువ. ఇదొకటి, దీన్ని ఏదో అంటారు, ర్యాకెట్ బాల్ అంటారు దీన్ని. ఇందాక బాక్స్ చూపించాను కదా, అది జుంబా క్లాసెస్ జరుపుతారు. ఇదంతా అయితే
ఇక్కడ పార్ట్ టైంలు కూడా ఉంటాయి. ఈ లోపల ఉన్నాయి చూసారా, అయ్యే అవి వాటిల్లో కొంతమంది పని చేస్తారు. రిక్రియేషనల్ సెంటర్కి కొన్ని ఉంటాయి కదా, వాళ్ళు చేసే పనులకి అప్పుడు ఫస్ట్లో నేను జీవీ అడగడానికి వెళ్ళాను. అడగడానికి వెళ్తే అప్పుడు చెప్పాడు అక్కడ 4-5 రోల్కి సంబంధించినవి ఉన్నాయి, కాకపోతే మనకు సంబంధించినవి లేవు, అన్నీ స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి ఎక్కువ ఇచ్చేస్తారనమాట. ఇలా ఉంటుంది. ఇదొకటి. ఇదొకటి చాలా చిన్నది అనుకున్నాను, పెద్దది. అదే బాస్కెట్బాల్ చిన్నది కోర్టే ఉంటుంది అనుకున్నాను, పెద్ద కోర్టే ఉంది. చాలా పరిగెట్టాలి వీళ్ళు. అది మ్యాటర్ అయితే. ఇంకా దీనికి పైకి వెళ్ళొచ్చా? వెళ్ళాము. ఇక్కడ స్విమ్మింగ్, ఇది ఒక జుంబా క్లాసు. జుంబా క్లాసెస్ జరుగుతుంటాయి. అదనమాట వ్యవహారం అయితే. అంతే. ఇంకా జుంబా క్లాసెస్ లోపల ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను. ఇలా ఉంటుంది. అదేమో జిమ్లో ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి, లేని అంటే ఏముండవు. ఇదేమో పార్కింగ్. ఇంకా అక్కడ ఎదురుకుంటే కనిపిస్తుంది చూసారా, అదేమో ఫుడ్కి సంబంధించింది. అక్కడ రాస్తుంది చూసారా బోర్డు పైన, ఫ్యామిలీస్ అండ్ కస్టమర్ సైన్స్ ఉంది కదా, ఇక్కడ ఫుడ్కి సంబంధించింది ఉంటుంది అన్నమాట, ఏదో డిపార్ట్మెంటు. ఇంకా రిలేషన్కి సంబంధించింది. అయితే అందులో ఫ్రీ ఏమంటారు సరుకులు ఇస్తారు, గ్రాసరీస్ ఇస్తారు. కాకపోతే ఇవి చూసుకొని వాడుకోవాలి. ఎక్స్పైరీ డేట్ అయిపోయినాయి కూడా కొన్నిసార్లు అలా పెట్టేస్తారు. కావాలంటే తీసుకొచ్చి, లేదంటే మానేసి అది ఒక డొనేషన్లా తీసుకొచ్చి ఇస్తారు. అంటే ఇక్కడ ఏంటంటే అందరికీ ఒక్కొక్క చేసే పని కాకుండా ఇంకొక ప్యాషన్ ఏదో ఒకటి ఉంటుంది. ఒకడు బేకరీ చేస్తాడు, ఒకడు పంటలు పండిస్తారు. ఆ టాలెంట్ని అంతా అమ్ముకుంటారు అనమాట, ఆ దగ్గరికి వచ్చి అమ్ముకుంటారు. అక్కడ ఎవరు కొనుక్కోవట్లేదంటే ఫ్రీగా డొనేట్ చేస్తుంటారు. అవన్నీ కొన్నిసార్లు తీసుకొచ్చి అక్కడే పెడుతుంటారు అనమాట. అదనమాట ఇక్కడ జరిగేది. ఇప్పుడు పైనుంచి ఓవరాల్గా మీకు ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. జిమ్ కనిపిస్తుందా? ఇది ఓవరాల్గా జిమ్. చాలా ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఒక సైడ్ అంతా లెగ్ ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇది షోల్డర్ సైడ్, ఇదేమో చెస్ట్ సైడ్, ఇదంతా లెగ్ సైడ్. ఈ మధ్యలో ఇటు పక్కనేమో ఇది బ్యాక్ చేయడానికి. అలా ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి. మనం వాడుకొని ఎవరు రారు, తెలుగు వాళ్ళు ఎవరు రారు, వస్తారు కానీ ఏదో 100లో 3-4 అంతే. అది మరి. ఇంకా ఒక 2-3 చిన్న బొమ్మ గేమ్లు కూడా ఉంటాయి. ఇంకా మొత్తం ఫిజికల్ యాక్టివిటీ చేయడానికి ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్ కూడా లోపల తీసుకెళ్ళి చూపిస్తాను అలా ఉంటుంది అన్నది. ఈ లోపలికి వెళ్ళొచ్చు అనుకుంటా. ఒకసారి వెళ్ళి చూద్దాం, చూసి ఉంటే ఫోటో తీద్దాం, లేదా లేదు చూద్దాం. ఒక్క నిమిషం. ఓకేనా? ఉండండి, సరే ఒక సెకండ్ పాజ్ చేస్తాను. అక్కడ ఏమైందంటే అందరూ ఎవరు ఆడుకుంటున్నారు, సెలక్షన్స్ అవి జరుగుతున్నాయి. ఇక్కడ ఎలా ఉంటుంది రైల్వే స్కూల్ ఎలా ఉంటుంది. లోపలికి వెళ్ళొచ్చు అంటే ఓపెన్లో లేదు. ఈ లాకర్ రూమ్ దీన్ని ఓపెన్ చేసి లోపల పెట్టుకోవడమే. అది మరి సంగతి అయితే ఇలా ఉంటుంది.
పూల్ ఓపెన్లో లేదు, లేకపోతే వెళ్దాం లోపలికి. మామూలుగా అయితే కోచ్ కూర్చుంటాడు ఆవిడ. ఆ కోచ్ పైనుంచి చూస్తుంటాడు అనమాట. ఎవడో సరిగ్గా అంటే మునిగిపోతే ఒకవేళ ఆడే తెచ్చుకుంటాడు అనమాట. తీసుకుని వస్తాడు ఆడే. అది అది ఇప్పుడు వాటర్ బాటిల్ మామూలుగా నేనే కొనుక్కుంటాను. ఒక 50 సెంట్లు ఉంటుంది. కాకపోతే బరువు ఎందుకులే అని నేనే తీసుకురాలేదు. ఇప్పుడు కొంచెం వాటర్ తాగుతాను, చూడండి ఎలా తాగుతాను అన్నది. దీన్ని ఇలా నొక్కితే ఇలా పైకి వస్తే ఇలా తాగడమే. నాకు నచ్చవు నీళ్ళు ఎందుకో. మీకు ఇంకో రూమ్ చూపిస్తాను అన్నాను కదా, ఆ రూము ఇలా ఉంటుంది. రూమ్ జస్ట్ అది కొంచెం బాగా ఇంటెన్సివ్ వర్కౌట్ చేసేవాళ్ళకి ఆ రూమ్ కొంచెం